వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు మర్యాద సాయి గారికి వందనాలు. రెండవదిగా ఒక ఆత్మీయ అన్నగా సహోదరులుగా ఉంటూ ఈ యొక్క పరిచర్యలో బెతెస్దా మినిస్ట్రీస్లో ఈ యొక్క ఆసన్నగూడెం ప్రాంతంలో మంచి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రత్నరాజానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానన్న. మంచిది. ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఈ రీతిగా ప్రభు కృపలో నిలబడి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఇంతవరకు గణపరచడానికి, స్తుతించడానికి ప్రభువారు కృపను చూపారు. దాన్ని బట్టి అందరం కలిసి రెండు చేతులపై గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్ది సమయం వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఎక్కువసేపు కూడా విస్తరించి చెప్పను. ఇప్పటికే 9:25 అయింది. 10 గంటల లోపల నేను ముగిస్తాను. సంతోషమేనా అమ్మా? ఇప్పుడన్నా నవ్వండి కొద్దిగా, అంతా సంతోషమే కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గడిచినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి మందిర ప్రతిష్టలో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా ఈ రీతిగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా ఈ యొక్క సంఘం అంతటితో కలిసి ప్రభువుని మహిమపరచడానికి, స్తుతించి గణపరచడానికి ప్రభువు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నేను మహిమపరుస్తూ కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘముతోనూ ప్రజలతోనూ అలాగనే తన యొద్దకు చేరినటువంటి ప్రతి ఒక్కరితో కూడా చెప్తున్నటువంటి మాటలుగా కనబడుతున్నాయి. ఈరోజు సంఘం కుట్టున్నటువంటి మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తున్నాయి. సంఘంలో ఉన్న మనందరికీ కూడా ఈ యొక్క మాటలు వ్యక్తిగతంగా తాకాలని చెప్పి నేను ప్రభువుని బట్టి ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క అంత్య దినాల్లో మందిరాలు కడుతున్నారు, సంఘాలు విస్తరింపబడుతున్నాయి, అనేకమైనటువంటి మందిరాలు నిర్మించబడుతున్నాయి, అనేక మంది ఆత్మల రక్షణలోనికి నడిపించబడుతున్నాయి. ఒకటి లోపం కలుగుతుంది. ఏంటయ్యా అంటే మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్య ధ్యానాన్ని సరైనటువంటి పద్ధతిలో వింటున్నారు, వాక్యాన్ని కూడా సరి అయినటువంటి పద్ధతిలో ధ్యానం చేస్తున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలన్నీ చేస్తున్నారు. కానీ సంఘం కుంటున్నటువంటి చాలామంది ప్రజలు చేస్తున్నటువంటి పని ఏంటంటే మందిరాన్ని బట్టి వారు చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి భక్తిని బట్టి ఆగిపోతున్నారు, సంతోషపడుతున్నారు. నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే భౌతికంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఆగిపోవడం కాదు, కానీ మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయ కోణంలో ఉన్నత స్థితిలో నిలబడగలిగినటువంటి వారంగా ఉందుము గాక. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే దేవుని యొక్క మాటలు అంటే అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలను విని వాటి చొప్పున చేస్తున్నటువంటి వారంట ఏ విధంగా ఉంటారు, వారి జీవితము లేదా వారి యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంటుంది అని రాస్తున్నారంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా పోలుస్తున్నారు. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుందా, లేదా బండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుందా? బండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుంది. నేను ఈ టాపిక్లో ఉండాలనుకోవట్లేదు, ఇంకా ముందు భాగానికి వెళ్తాను. దానికంటే ముందుగా దీన్ని ఒక రెండు మాటల్లో వివరించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఇక్కడ ఇల్లు అనేటటువంటి దాన్ని హైలైట్ చేయడం మనం గమనిస్తున్నాం. కానీ ఇల్లు అనేటటువంటి దానికి అనేకమైనటువంటి పర్యాయ అర్థాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. ఒకటేంటంటే ఇల్లుకు సాదృశ్యంగా, ఇల్లుకు పర్యాయ పదంగా దేవుడు మన దేహాన్ని పెట్టాడు. హల్లెలూయా. మన దేహాన్ని పెట్టాడు. దేవుడు ఒక గృహంలో నివసించాలనుకోవట్లేదు. కట్టబడినటువంటి ఈ యొక్క మందిరం వంటి దానిలో ఒక నిర్మాణంలో నివసించాలనుకోవట్లేదు, లేదా ఒక రేకుల షెడ్ వంటి దానిలో ఒక మందిరంలో దేవుడు నివసించాలనుకోవట్లేదు. కానీ దానిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి, దానిలోనికి వచ్చి దేవుని పాదాల చెంతకు చేరి దేవుని యొక్క పాదాల దగ్గర విన్నవించుకుంటున్నటువంటి మనలో అనగా మన శరీరంలో మన ఆత్మలో నివసించాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే దీనిలో మనలో నివసించాలనుకుంటున్నటువంటి దేవునికి, మనలో జీవించాలనుకుంటున్నటువంటి దేవునికి కొన్ని
క్వాలిటీస్ కావాలని దేవుడు చూస్తున్నాడు. అంటే ఒక మనిషి ఒక వస్తువు కొనాలంటే ఒక క్వాలిటీస్ చూస్తాడు. ఒక మనిషి ఒక వస్తువుని తీసుకోవాలన్నా, లేదా ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, లేదా ఒక కారు కొంటున్నారంటే ఎన్ని రీసెర్చ్లు చేస్తారండి. ఈ కారు బాగుందా, ఏది మైలేజ్ వస్తుంది, ఏది పెట్రోల్ అయితే బాగుంటుంది, ఏది డీజిల్ అయితే బాగుంటుంది, ఎంత సీసీ వస్తుంది, ఏమండి దాని ఒక లైఫ్ టైం ఎంత వస్తుందని చెప్పి ప్రతి ఒక్కటి చూస్తారు కదా. ఇంకా మనకు అర్థమయ్యే రీతిగా అంటే ఇల్లు కట్టుకుంటున్నామంటే ఐరన్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, చెక్క దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చూస్తారు కదా. దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవుడు మన జీవితాల్ని సుందరముగా, అందముగా, సౌందర్యంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. వీటిని మార్చాలని ఆశపడుతూ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ నా మాటలు అని చెప్పారంటే దానికంటే ముందు ఏవో కొన్ని వాక్యాలు చెప్పుండాలి కదా అమ్మా. ఈ నా మాటలు అనుసరించి అన్నారంటే దానికంటే ముందుగా ఏదో ఒక మాట చెప్పి ఉండాలి. ఈ యొక్క మాటల్లోనికి కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు 3 విషయాలను నేను ధ్యానం చేసి త్వరగా నా మాటలు ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి వెళ్ళి 13లో మొదటి భాగాన్ని, మొదటి మాటను ధ్యానం చేసుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, దర్శనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొద్ది మంది. గమనించండి, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కింద 24 రాస్తున్నారు ఏంటంటే, ఈయన మాటలు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రజలకు, లేదా సంఘమునకు, లేదా జనసమూహమునకు చెప్తున్నటువంటి మాటలు అంటే ఈయన మాటలు. అంటే ముందుగా చెప్పినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయి అంటే ఈ 24 కంటే ముందు అనేకమైనటువంటి మాటలు తెలియజేశారు. దానిలో ఒకటి ప్రాముఖ్యంగా నేను చెప్పగలుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క ద్వారమును గూర్చి చెప్తున్నారు.